రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని ఇటీవల జరిగిన మహిళా హత్య కేసును ఛేదించారు పోలీసులు. చౌదరిగూడ మండలానికి చేసినటువంటి మృతురాలు భాగ్యలక్ష్మి తన భర్త విడిపోయి షాద్నగర్ పట్టణంలోని కోర్టు సమీపంలోని శ్రీనివాస్ కాలనీలో అద్దె ఇంట్లో ఉంటూ రోజువారీ కూలీగా పనిచేస్తోంది. పని దగ్గర పరిచయమైన నిందితుడు పరమేష్ తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ చనువుతో మృతురాలు మంజుల దగ్గర నిందితుడు అప్పుగా కొన్ని డబ్బులు తీసుకున్నాడు. అవి తిరిగి ఇవ్వకుండా ఉండాలంటే ఆమెను ఎలాగైనా సరే అంతమొందించాలని పన్నాగం పన్నిన నిందితుడు ఆమె తను ఉంటున్నటువంటి అద్దె గదికి రాత్రిపూట భోజనానికి రమ్మన్నాడు. అక్కడికి వెళ్లిన మంజులను భోజనం చేసిన తర్వాత మాట్లాడుతూ ఒక్కసారిగా తనపై దాడి చేసి గొంతు నలిపి హత్య చేశాడు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారు వస్తువులను తీసుకొని అర్ధరాత్రి మృతదేహాన్ని కవర్లో చుట్టి తన బైక్ పై తీసుకుని వెళ్లి ఆమె అద్దెకు ఉంటున్నటువంటి గది సమీపంలో పడేశాడు. ఉదయం మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలు కాల్ డేటా ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని తెలిపారు షాద్నగర్ ఎస్సీపీ రంగస్వామి. నగదు ఉంటుంది. ఆ నగదు కూడా వాడు ఏం చేస్తాడని పక్కన మనకి ప్లేస్ షాప్ కాడికి వెళ్ళి మనం పొందిస్తూ డబ్బులు ఉంటాడు. చిన్నగానే ఉంటుంది. చిన్న పర్సనాలిటీ మీరు చూసిన లేదు, చాలా భర్త కూడా పర్సనాలిటీ. ఆమె ఎలా ఉంటుందంటే ఫోల్డింగ్ చేస్తారు బాడీని, అంటే కూర్చుంటది కదా. యాక్చువల్గా చనిపోయినప్పుడైతే గోడకు అట్లా పెట్టేస్తే యాక్చువల్లీ కూర్చుంటది. ఆ యాదవ కాలనీ ఉంటుంది కదా, వాళ్ళ కాలనీ శ్రీనివాస కాలనీ తీసుకొచ్చి పడేస్తారు. దానికి ఏదైంది అంటే తన ఇల్లు కూడా పక్కనే ఉంటుంది. ఇవి చనిపోయిన ఇల్లు కూడా అంబేద్కర్ కాలనీ నియర్ బై ఉంటుంది అనమాట. దానికోసం అని చెప్పేసి ఇక్కడ ఏదో అట్లా పడేస్తే తేదీ 28 సెప్టెంబర్ ఉదయం సుమారు 5 ఒక డైరెక్ట్ కాల్ వచ్చింది. శ్రీనివాస కాలనీలో ఆ రోడ్డు పక్కన మురికాల పక్కన ఒక రొక్కు తెలియని వ్యక్తి ఒక శవము, మహిళా శవము, సుమారు 40 సంవత్సరాల వయసు ఉంటుంది. తను ఒక బెడ్షీట్లో మూట కట్టి పడేశారని మనకు సమాచారం రాగానే ఇమీడియట్గా మన సిఐ షాద్నగర్ సిఐ గారు విజయ్ కుమార్, అట్లా ఎస్ఐస్ బలరాం, శరత్, సుశీల, జ్యోత్స్న అనే కానిస్టేబుల్, తర్వాత మీరు శంకర్ కొన్ని కానిస్టేబుల్ కూడా అక్కడికి వెళ్లారు. వెళ్ళి అక్కడ శవాన్ని పరిశీలిస్తే ఎవరో గుర్తులేని వ్యక్తులు దాన్ని గొంతు నులిపి చంపినట్లు మనకు అక్కడ కనపడ్డది. దాని తర్వాత తనను పరిశీలిస్తే 2 చెవి తెమ్మలు ఇట్లా బలవంతంగా చెవి కమ్మలు లాగితే తెగినట్టు మనకు కనిపించింది. తన మెల్లో కూడా ఇటువంటి ఆభరణాలు మనకు కనిపించలేదు. సో దాన్ని బట్టి చూస్తే ఎవరో రాత్రి పూట దాన్ని చంపేసి అక్కడ ఇటువంటి సాక్ష్యాలు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో లేదా ఎవరి మీద నెట్టాలనే ఉద్దేశంతో అక్కడ పడేయం జరుగుతుంది. దీనికి సంబంధించి ఆ ఫిర్యాదుదారులతో అక్కడ పక్కన ఉన్న ఫిర్యాదుతో కంప్లైంట్ తీసుకున్నాం. దాని మీద మనము మర్డర్ కేసు కింద, మర్డర్ ఫర్ గెయిన్ కేసు కింద, డిసపియరెన్స్ ఎవిడెన్స్ కింద కేసు నమోదు చేసినాము. ఈ కేసు నమోదు చేసిన తర్వాత మేము సిఐ షాద్నగర్ విజయ్, ఆ తర్వాత ఆ టీం మెంబర్స్ తోటి ఒక టీం ఫామ్ చేసినాం. అందులో బలరాం ఎస్ఐ గారు, శరత్ ఎస్ఐ గారు, సుశీల్ ఎస్ఐ గారు, ఆ జ్యోత్స్న కానిస్టేబుల్, ఆ తర్వాత మిగతా సిబ్బంది అందరూ కూడా టీం ఫామ్ చేస్తే ఈ ప్రత్యేక బృందం 24 hours అహర్నిశలు కష్టపడి మొత్తం క్లూ తీసుకొచ్చారు. తను ఆ రోజు 27వ తేదీకి సాయంత్రం 5 గంటల సమయంలో తను చిలకమరి అనే గ్రామానికి వెళ్లి అక్కడ పూర్తి కొంత తీసి తిరిగి వచ్చినట్టు, తను హనుమంత్ అనే వ్యక్తి ఆ పని పిలిపించినట్టు, దాంతో పాటు ఇంకొక తను పరమేశ్వర ముద్దాయి కూడా వెళ్ళినట్టు తెలిసింది. ఈ విధంగా తను వచ్చిన తర్వాత సాయంత్రం ఒక నియర్ బై కళ్ళు కాంపౌండ్కి వెళ్ళడం, అక్కడ కళ్ళు తాగడం, ఆ తర్వాత నాగులపల్లిలో ఒక ఇంట్లో సాగు అయితే సాగు కాడికి వెళ్ళడం, పని చేయడం, ఇన్ని కూడా 8:30 రాత్రి మీద జరుగుతుంది. చివరిగా తను ఎక్కడ పోయిందని వెరిఫై చేస్తే తను హనుమంత్ పరమేశ్వర వ్యక్తితో వెళ్ళినట్టు తెలిసింది. తర్వాత ఆ వ్యక్తిని మనం అదుపులో తీసుకుని విచారిస్తే తను గత 15 రోజుల నుంచి తనతోటి లివింగ్ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాను అని చెప్పిండు. అతని నుంచి విచారిస్తే తనది ఇక్కాల మండలం సుగ్రాము, ఒడ్డే పరమేశు, అతనికి భార్య పిల్లలు ఉన్నారు. తను ఇక్కడ చెడువరవాడలో పడితే తన భార్య పిల్లలు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఒంటరిగా ఉన్న ఈ లేడీని కూడా తను ఉన్న రిలేషన్ ఏర్పాటు చేసుకుని తనతోటి ప్రతిరోజు రావడం, తన దగ్గర ఉండడం జరిగేది. చివరికి 27 రాత్రి కూడా తను 10 గంటల సమయంలో ఇంటికాడికి పోవడం జరుగుతుంది. తనకి ఎప్పుడూ తనకి ఈ లేడీ ఏదైతే మృతురాలు ఉందో భాగ్యలక్ష్మి, ఈ భాగ్యలక్ష్మి ఆల్రెడీ వివాహం అయింటది. తనకి భర్తను వదిలేసి పిల్లలను వదిలేసి ఇక్కడ ఒక్కతే ఉండి ఇక్కడ కూలి పని చేసుకుంటా ఉంటుంది. తన దగ్గర కొంత డబ్బులు కొంత బంగారం కూడా తను గమనిస్తాడు.
ఎటైనా అవి కాజేల తలంతో ఆమెను డబ్బులు కావాలి, బంగారం కావాలంటే తను ఒప్పుకోకపోతే ఆ రోజు స్కప్పులు అయితే స్కప్పుల్లో తను గొంతు పట్టుకొని పిసికి చంపేయడం జరుగుతుంది. చంపిన తర్వాత తన ఇంట్లో ఉన్న ఒక డస్ట్బిన్ కవర్లో ఫస్ట్ చుట్టేసి నెల బెడ్షీట్లు తీసుకొచ్చి బెడ్షీట్ కట్టేసి ఆ ఛార్జీని బయటతోటి మూట కట్టేసి తన ఉన్న ద్విచక్ర వాహనంతో అక్కడి నుంచి మనకి జస్ట్ నేరస్థలానికి సుమారు ఒక 200 మీటర్ల దూరం ఉంటుంది తీసుకొచ్చి పడేస్తారు. ఇది కేసు. ఈ కేసులో ఛేదించిన లో మెయిన్ లీడర్ అయిన మన విజయ్ కుమార్ గారు, ప్రశాంత్ డిఐ, బలరాం ఎస్ఐ గారు, సుశీల ఇన్స్పెక్టర్ ఎస్ఐ గారు, శరత్ ఎస్ఐ గారు, మన స్టాఫ్. తేదీ 28 సెప్టెంబర్ ఉదయం సుమారు 5:30 ఒక డైరెక్ట్ కాల్ వచ్చింది. శ్రీనివాసనగర్ కాలనీలో ఆ రోడ్డు పక్కన ముడి కాలువ పక్కన ఒక నొక్కు తెలియని వ్యక్తి ఒక శవము, మహిళా శవము, సుమారు 40 సంవత్సరాల వయసు ఉంటుంది. తను ఒక బెడ్షీట్లో మూట కట్టి పడేశారని మనకు సమాచారం రాగానే ఇమీడియట్ గా మన సిఐ షాద్నగర్ సిఐ గారు విజయ్ కుమార్, అట్లా ఎస్ఐ బలరాం, శరత్, సుశీల, జ్యోత్స్న అనే కానిస్టేబుల్, తర్వాత మీరు శంకర్ కానిస్టేబుల్ కూడా అక్కడికి వెళ్లారు. వెళ్ళి అక్కడ శవాన్ని పరిశీలిస్తే ఎవరో గుర్తులేని వ్యక్తులు దాన్ని గొంతు నులిపి చంపినట్లు మనకు అక్కడ కనపడ్డది. దాని తర్వాత తనను పరిశీలిస్తే ఎండి చెవి తెమ్మలు ఇట్లా బలవంతంగా చెవి కమ్మలు లాగితే తెగినట్టు మనకు కనిపించింది. తన మెల్లో కూడా ఇటువంటి ఆభరణాలు మనకు కనిపించలేదు. సో దాన్ని బట్టి చూస్తే ఎవరో రాత్రి పూట దాన్ని చంపేసి అక్కడ ఇటువంటి సాక్ష్యాలు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో లేదా ఎవరి మీద నెట్టాలనే ఉద్దేశంతో అక్కడ పడేయం జరుగుతుంది. దీనికి సంబంధించి ఆ ఫిర్యాదుదారులతో అక్కడ పక్కన ఉన్న ఫిర్యాదుతో కంప్లైంట్ తీసుకున్నాం. దాని మీద మనము మర్డర్ కేసు కింద, మర్డర్ ఫర్ గెయిన్ కేసు కింద, డిసపియరెన్స్ ఎవిడెన్స్ కింద కేసు నమోదు చేసినాము. ఈ కేసు నమోదు చేసిన తర్వాత మేము సిఐ షాద్నగర్ విజయ్, ఆ తర్వాత ఆ టీమ్ మెంబర్స్ తోటి ఒక టీం ఫామ్ చేసినాం. అందులో బలరాం ఎస్ఐ గారు, శరత్ ఎస్ఐ గారు, సుశీల్ ఎస్ఐ గారు, ఆ జ్యోత్స్న కానిస్టేబుల్, ఆ తర్వాత మిగతా సిబ్బంది అందరూ కూడా టీం ఫామ్ చేస్తే ఈ ప్రత్యేక బృందం 24 hours అహర్నిశ కష్టపడి మొత్తంగా క్లూ తీసుకొచ్చారు. తను ఆ రోజు 27వ తేదీకి సాయంత్రం 5 గంటల సమయంలో తను చిలకమరి అనే గ్రామానికి వెళ్లి అక్కడ పూడిక గుంత తీసి తిరిగి వచ్చినట్టు, తను హనుమంత్ అనే వ్యక్తి ఆ పని పిలిపించినట్టు, దాంతోపాటు ఇంకొక అతను పరమేశ్వర ముద్దాయి కూడా వెళ్ళినట్టు తెలిసింది. ఈ విధంగా తను వచ్చిన తర్వాత సాయంత్రం ఒక నియర్ బై కళ్ళు కాంపౌండ్కి వెళ్ళడం, అక్కడ కళ్ళు తాగడం, ఆ తర్వాత నాగులపల్లిలో ఒక ఇంట్లో సాగు అయితే సాగుకాడికి వెళ్ళడం, పని చేయడం, ఇన్ని కూడా 8:30 రాత్రి దాకా జరుగుతుంది. చివరిగా తను ఎక్కడ పోయిందని వెరిఫై చేస్తే తన హనుమంత్ పరమేశ్వర వ్యక్తితో వెళ్ళినట్టు తెలిసింది. తర్వాత ఆ వ్యక్తిని మనం అదుపులో తీసుకుని విచారిస్తే తను గత 15 రోజుల నుంచి తనతోటి లివింగ్ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాను అని చెప్పిండు. అతని నుంచి విచారిస్తే తనది ఇక్కాల మండలం స్వగ్రామం, ఒడ్డే పరమేశు, అతనికి భార్య పిల్లలు ఉన్నారు. తను ఇక్కడ చెడువరవాడలో పడితే తన భార్య పిల్లలు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఒంటరిగా ఉన్న ఈ లేడీని కూడా తను మొన్న రిలేషన్ ఏర్పాటు చేసుకుని తనతోటి ప్రతిరోజు రావడం, తన దగ్గర ఉండడం జరిగేది. చివరికి 27 రాత్రి కూడా తను 10 గంటల సమయంలో ఇంటికాడే పోవడం జరుగుతుంది. తనకి ఈ లేడీ ఎవరైతే మృతురాలు ఉందో భాగ్యలక్ష్మి, ఈ భాగ్యలక్ష్మి ఆల్రెడీ వివాహం అయింటది. తనకు భర్తను వదిలేసి, పిల్లలను వదిలేసి ఇక్కడ ఒక్కతే ఉండి ఇక్కడ కూలి పని చేసుకుంటా ఉంటుంది. తన దగ్గర కొంత డబ్బులు, కొంత బంగారం కూడా తను గమనిస్తాడు. ఎటైనా అవి కాజేల తలంతో ఆమెను డబ్బులు కావాలి, బంగారం కావాలంటే తను ఒప్పుకోకపోతే ఆ రోజు స్కప్పులు అయితే స్కప్పుల్లో తను గొంతు పట్టుకొని పిసికి చంపేయడం జరుగుతుంది. చంపిన తర్వాత తన ఇంట్లో ఉన్న ఒక డస్ట్బిన్ కవర్లో ఫస్ట్ చుట్టేసి నెల బెడ్షీట్లు తీసుకొచ్చి బెడ్షీట్ కట్టేసి ఆ ఛార్జీని బయటతోటి మూట కట్టేసి తన ఉన్న ద్విచక్ర వాహనంతో అక్కడి నుంచి మనకి జస్ట్ నేరస్థలానికి సుమారు ఒక 200 మీటర్ల దూరం ఉంటుంది తీసుకొచ్చి పడేస్తారు. ఇది కేసు. ఈ కేసులో ఛేదించిన లో మెయిన్ లీడర్ అయిన మన విజయ్ కుమార్ గారు, ప్రశాంత్ డిఐ, బలరాం ఎస్ఐ గారు, సుశీల ఇన్స్పెక్టర్ ఎస్ఐ గారు, శరత్ ఎస్ఐ గారు, మన స్టాఫ్